హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గార్డెన్లోకి వచ్చాను. సో ఎర్ర తోటకూర విత్తనాలు అయితే వేసాను అనమాట. ఎలా జర్మినేషన్ అయ్యాయి ఏంటి అనేది చూద్దామని అయితే వచ్చానండి. సో ఈ విధంగా అయితే మొలిచాయి అనమాట లైట్గా. సో మరి తడి ఎక్కువైందో తక్కువైందో తెలియదు. సో ఈ విధంగా అయితే మొలిచాయి అనమాట. ఓకే, పర్లేదు, బాగానే వచ్చాయి. సో అందుకే నేను ఎక్కువ గ్రో బ్యాగ్స్లో అసలు పోయానండి, నేలలోనే వేస్తాను అనమాట. బట్ ఏంటంటే అప్పుడు నేను ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ అంటే కొన్ని అల్లమరాలు మా ఇంటి పక్కన వాళ్ళు పగలగొట్టేశారనమాట. వాళ్ళ షాప్లోవి అవి ఉండేసరికి వాటి మీద పెట్టొచ్చు అన్నట్టు ఆర్డర్ పెట్టాను అనమాట. సో అవి లేవు ఇప్పుడు. మా తమ్ముడు వాళ్ళు షాప్ పెట్టారు కదా, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. సో నేను ఇక్కడ నేల మీద వేసి అయితే వేసాను అనమాట. సో ఈ గ్రో బ్యాగ్లో వచ్చేసి పాలకూర పోసానండి. సో ఇవి కూడా వచ్చాయి. ఓకే, పర్లేదు, మాకైతే సరిపోతాయి అనమాట. ఇవి ఎదిగితే మాత్రానికి మా ఇంటికైతే సరిపోతాయి అనమాట. ఈ 3 బ్యాగ్స్లలో అయితే 20 రూపీస్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను తోటకూర విత్తనాలు. సో ఈ 3 బ్యాగ్స్లో అయితే సరిపోయాయి అనమాట. సో ఈ 3టికి వచ్చాయి, పర్లేదు, మాకైతే సరిపోతాయి అనమాట. సో ఈ విధంగా మీరు కూడా మీ ఇంటికి సరిపడా వెజిటేబుల్స్ పండించుకుంటే కనుక బయట కొనాల్సిన అవసరం కూడా ఉండదు. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.